ఈ రోజు మాత్రం వ్యక్తిగతంగా చెప్పి ఏమో కొట్టాలి సార్ మీరు. ప్రయత్నం ఎప్పుడు కూడా 100 కొట్టాలనే ఉంటుంది. కానీ T20 కదా, కొన్ని షార్ట్స్ కోసం వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు తగులుతాయి, అప్పుడప్పుడు తగలవు. సో వి హోప్ కొద్దిగా రీజనబుల్ గా సెన్సిబుల్ గా ఆడి ఫైనల్ కదా, అందుకే తప్పకుండా ఈ ఆపోజిషన్ టీం కూడా సిరీస్ సంబంధించిన అవును, practice కూడా మంచి గట్టిగా, మంచి ప్లేయర్స్ అండి. వాళ్ళు మంచి గట్టి పోటీ ఇచ్చారు సార్. అవును, వాళ్ళు కూడా గ్రౌండ్ లో ప్రెజెంట్ వాళ్ళదే వ్యక్తిగత అవును. score బాగా టాప్ లో ఉంది. అవును, మీరు మాత్రం ఇప్పుడు ఉన్నటువంటి టీమ్ లో మీరు గట్టిగా పోరాడతారు కాబట్టి మీకు టఫ్ టీం అనిపిస్తుందా? ఓకే, మీకు ఎలా అనిపిస్తుంది? అంటే వీళ్ళు ఇప్పుడే కాదు, నేను 25 సంవత్సరాల క్రితం కూడా టాలీవుడ్ వర్సెస్ పోలీస్ మ్యాచెస్ ఆడేవాళ్ళము. Right. మంచి ప్లేయర్స్ ఉన్నారు, తరుణ్ వీళ్ళంతా. అవును. సో మంచి పోటీ ఉంటుంది. మాది కూడా మంచి టీము, ఎస్పెషలీ బౌలింగ్ చాలా బాగుంది. సో తప్పకుండా ఒక మంచి స్కోర్. లోక్నాథ్ నాయక్ మా ఓపెనర్, నాతో వచ్చే ఓపెనర్, ఆయన సెమీఫైనల్లో 100 కొట్టాడు, నిన్న 70 కొట్టాడు. సో అతను బిగ్ హిట్టారు. దాంతో అతను సపోర్ట్ చేసుకుంటూ మేమంతా ఆడి మంచి టోటల్ పెట్టి అక్కడ వాళ్ళని ఛాలెంజ్ చేసి మంచి బౌలింగ్ బాగుంది కనుక మంచి ఫైనల్ ఉండబోతుందని అనుకుంటాను. సిపి ఆనంద్ గారు, రాంబాబు గారి కాంబినేషన్ అంటేనే కాకిలో మంచి కాంబినేషన్. ఈ రోజు మంచి స్కోర్ గా, వ్యక్తిగత స్కోర్ కానివ్వండి, మంచి టాప్ స్కోర్ గా రావాలంటే మీరు గట్టిగా మానసిక సిద్ధం. ఫైటింగ్ చాలా గట్టిగా ఉంటుంది. నిన్న కొట్టినట్టు ఈ రోజు సెంచరీ కొట్టని మా ఆయన్ని, తమన్ గారిని, నో డౌట్. మా బౌలింగ్ స్ట్రెంగ్త్ కూడా బాగుంటుంది. ఎనీవే మంచి ఫైటింగ్ ఫైనల్ అయితే చూస్తారు, అందులో క్వశ్చనే లేదు. ఎందుకంటే చాలా బాగుంది రెండు టీమ్స్ కూడా. సో ఆ విధంగా ముందుకు పోతాం, ఫైట్ చేసుకుంటూ పోతాం. నిన్న మీ నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేశారు మీ డిపార్ట్మెంట్ వాళ్ళు, మంచి స్కోర్. ఈ రోజు మంచి గట్టి పోటీ ఇచ్చి మంచి స్కోర్. అయ్యా ఈ రోజు ఆడాలని అనుకుంటున్నా, ఫైనల్ లో గట్టిగా కొట్టాలని అనుకుంటున్నా. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. మీరు దాంట్లో సినీ ఆర్టిస్టులు కూడా మంచి బౌలర్స్ ఉన్నారు, మంచి బ్యాట్స్మెన్స్ ఉన్నారు. మీరు ఎవరెవరు మీ లిస్ట్ లో మంచి బౌలర్స్, బ్యాటర్స్ ఎలా కట్టడి చేయాలి? అదేం లేదు, పిచ్ లోకి బ్యాటింగ్ చేసేటప్పుడు దిగేటప్పుడు ఎవరు పెద్ద బౌలర్ ఎవరు చిన్న బౌలర్ అని చూడము. ఎవరు వేసినా కానీ మేము కొట్టాలని అనుకుంటాం. వీళ్ళు పెద్ద బౌలర్ అని నేనేం అనుకోను. ఓకే.